ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలను పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. రేపు జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్. పోటీలో ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్కడ్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మార్గరెట్ అల్వా. ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా వడ్డీ రేట్లను పెంచిన ఆర్బీఐ. దేశ ఆర్థిక రంగానికి ముప్పు లేదన్న ఆర్బీఐ గవర్నర్. ద్రవ్య పరపతి విధాన కమిటీ ఏకగ్రీవ నిర్ణయం మేరకు వడ్డీ పెంచాల్సి వచ్చిందన్న శక్తికాంత దాస్. వ్యవసాయ రంగంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష. రైతులకు విత్తనాలు, ఎరువుల పంపిణీ సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. రాష్ట్ర ప్రభుత్వమే రాజధాని అభివృద్ధికి బాధ్యత వహించాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పలు జిల్లాలలో అవగాహన ర్యాలీలు. ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలన్న అధికారులు. వివరాలు చూద్దాం. ఉపరాష్ట్రపతి ఎన్నికకు రేపు పోలింగ్ జరగనుంది. పార్లమెంటు సహా రాష్ట్రాలు, శాసనసభ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలలో ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కాగా లోక్సభ, రాజ్యసభలలోని మొత్తం 788 మంది పార్లమెంటు సభ్యులు ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 543 మంది లోక్సభ సభ్యులు, 233 మంది రాజ్యసభ సభ్యులు, అలాగే 12 మంది నామినేట్ చేయబడిన రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో పార్లమెంటు సహా రాష్ట్రాల అసెంబ్లీలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక రేసులో ఎన్డీఏ అభ్యర్థిగా జగదీప్ ధన్కడ్, విపక్షాల అభ్యర్థిగా మార్గరెట్ అల్వా ఉన్నారు. ఓటింగ్ అనంతరం పార్లమెంట్ హౌస్ లో కౌంటింగ్ జరగనుంది. కాగా ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పదవీ కాలం ఈ నెల 10వ తేదీతో ముగియనుంది. భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్ర పట్ల దేశ యువత గర్వపడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో దూరదర్శన్ రూపొందించిన చారిత్రాత్మక హిందీ సీరియల్ స్వరాజ్ భారత్ కే స్వతంత్ర సంగ్రామ్ కి సమగ్ర గాథ సీరియల్ ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వరాజ్ సిరీస్ లో భాగంగా 75 ఎపిసోడ్స్ లో రేపు దేశ స్వాతంత్ర పోరాట చరిత్ర కథనాలను ప్రదర్శిస్తుందని తెలిపారు. मैं मन से मानता हूं कि भारत के भाव की अभिव्यक्ति केवल और केवल आकाशवाणी और दूरदर्शन ही कर रहे हैं। आजादी का अमृत महोत्सव मोदी जी के नेतृत्व में हम मना रहे हैं। देश और दुनिया में आजादी का गौरवगान कर रहे हैं। 75 साल में भारत ने जो उपलब्धियां प्राप्त की है उसका भी गौरवगान कर रहे हैं। आजादी दिलाने में नामी अनामी हजारों लाखों लोगों ने तनिक भर का भी विचार किए बगैर अपने अस्तित्व को मिटा दिया। उन लोगों के ऋण का स्वीकार भी कर रहे हैं। सभी भारतीय भाषाओं में अनुवादित होने वाली, सभी भारतीय भाषाओं में दिखाए जाने वाली है। अगर इस सीरियल के माध्यम से, इस एपिसोड्स के माध्यम से जनमानस का लघुता ग्रंथि दूर करने में अगर हम सफल होते हैं तो मैं मानता हूं आजादी के अमृत महोत्सव की ये सबसे बड़ी उपलब्धि होने वाली। महान कवि रामधारी सिंह दिनकर जी की कुछ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ ఈ సిరీస్ ద్వారా యువత స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను తెలుసుకోవచ్చన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు నవ భారత ఆవిర్భావానికి సాక్ష్యమిస్తోందని, భారతదేశపు శక్తిని యావత్ ప్రపంచం గుర్తిస్తోందని పేర్కొన్నారు. रेडियो स्टेशन आकर रेडियो जॉकी बनने का अवसर भी मिला और अनसंग हीरोज के बारे में बात करने का अवसर भी मिला है। 4.5 करोड़ से ज्यादा फ्री डिश कनेक्शन आज देश भर में है, जहां गरीब भी बढ़िया से बढ़िया कार्यक्रम आज देख पा रहा है। ये भी माननीय प्रधानमंत्री जी की सोच और उसके कारण हम आगे बढ़ पा रहे हैं। मित्रों, आज मेरा दिल इसलिए भी आनंद से भर उठा है क्योंकि एक बहुत ही खूबसूरत और आजादी की गौरव गाथाओं से सजा हुआ एक ऐसा धारावाहिक हम आप सबके सामने पेश करने जा रहे हैं। नाम भी स्वराज है और स्वराज की कीमत हम भारतवासियों से बढ़कर कौन जानता है। यह कार्यक्रम 14 अगस्त से
ప్రసార భారతి సీఈఓ మాయాంక్ అగర్వాల్ మాట్లాడుతూ స్వరాజ్ సిరీస్ ఈ నెల 14 నుంచి రాత్రి 9 నుండి 10 గంటల వరకు ఇంగ్లీష్తో పాటుగా 9 భారతీయ భాషలలో ప్రసారమవుతుందన్నారు. కాగా ఈ సీరియల్ ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రసారమవుతుందని తెలిపారు. हम जनता के लिए प्रतिबद्ध हैं सर. हम सत्यम शिवम सुंदरन की मूल भावना को आत्मसात करते हैं सर. एक पब्लिक ब्रॉडकास्टर के नाते मैं अंत में कहना चाहूंगा, आनो भद्र कृतवो यंतु विश्वता. महान विचार हमारे पास हर दिशा से आए सर. लेट नोबल थॉट्स कम फ्रॉम ऑल डायरेक्शंस. इस पर हम विश्वास करते हैं सर. ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా కీలక వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి పెంచింది. రెపో రేటును 50 బేసిస్ పాయింట్ల మేర పెంచి 5.4% నిర్ణయించింది. ఫలితంగా రెపో రేటు కోవిడ్ ముందు స్థాయికి చేరింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో 3 రోజులు సమావేశమై ప్రస్తుత పరిస్థితులపై విస్తృతంగా చర్చించిన ద్రవ్య పరపతి విధాన కమిటీ ఈ మేరకు ప్రకటన చేసింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ రోజు ఉదయం మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ తగ్గించిందని, మాంద్యం ముప్పు ఉందని హెచ్చరించినట్లు తెలిపారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ అధిక ద్రవ్యోల్బణంతో సతమతమవుతోందన్నారు. అయితే ఆర్థిక విధానం బాగానే ఉందని తెలిపారు. భారత్ వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలు అంతర్జాతీయ ప్రతికూలతల నుంచి రక్షణ కల్పిస్తాయని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. వినియోగదారుల ధరల సూచి అధికంగా ఉందని, కొంతకాలం 6% పైనే కొనసాగే అవకాశం ఉందని వివరించారు. ద్రవ్యోల్బణం కట్టడి కోసం రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచి 5.4% చేయాలని ద్రవ్య పరపతి విధాన కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.2% వృద్ధి నమోదు కావచ్చు అన్న అంచనాలకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 6.7% నమోదవుతుందన్న అంచనాలను అలాగే కొనసాగిస్తున్నామని వివరించారు. Cross-border inward bill payments. I repeat, cross-border inward bill payments. This will enable non-resident Indians, that is NRIs, to undertake bill payments for utility, education and other such payments on behalf of their families in India. This measure will greatly benefit the senior citizens in particular. It has been decided to include credit information companies, that is CICs, under this framework of integrated ombudsman scheme of the RBI. This will provide a cost-free alternative redress mechanism for grievances against credit information companies, that is CICs. Further, with a view to strengthen the internal grievance redress by the CICs themselves, it has been decided to mandate the CICs to have their own internal ombudsman framework. The Indian economy is holding steady and progressing in an ocean of turbulence and uncertainty. As we celebrate Azadi Ka Amrit Mahotsav, this is a moment of reckoning, reflection and renewed resolve to work for the betterment of our economy. We in the RBI reiterate our commitment to maintain price and financial stability, to place our economy on a sustainable path of growth. Our actions have helped the economy to tide over a series of shocks in the last 2.5 years. We are seized of our role at this critical juncture and will persevere in our efforts to ensure a safe and soft landing. వైఎస్సార్ ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు గరిష్ట లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ రంగంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదైందని, ఈ ఖరీఫ్ సీజన్లో 36.82 లక్షల హెక్టార్లలో పంటల సాగు ఉంటుందని, విత్తనాల, ఎరువుల పంపిణీ రైతు భరోసా కేంద్రాల ద్వారా చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే రైతులకు అందించే ఎరువులపై, వ్యవసాయ ఉత్పత్తులకు అందుతున్న ధరల వంటి అంశాలపై పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. అలాగే ఈ క్రాప్ నమోదును 100% పూర్తి చేయాలని, వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకంతో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన భాగస్వామ్యం కానుందని తెలిపారు. కాగా వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంపై వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. డ్రోన్ల వినియోగంపై మాస్టర్ ట్రైనర్లను తయారు చేయాలన్న ఆయన డ్రోన్ల నిర్వహణ, మరమ్మతుపై శిక్షణ ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. ఈ సందర్భంగా స్పీకర్ మీడియాతో మాట్లాడుతూ రేపు మధ్యాహ్నం ఆమదాల వలస జూనియర్ కళాశాల గ్రౌండ్స్ లో జరిగే కళ్యాణానికి ముఖ్యమంత్రి జగన్ హాజరవుతారని తెలిపారు. అనంతరం విశాఖపట్నం నుంచి ఢిల్లీకి ముఖ్యమంత్రి వెళ్లనున్నట్లు స్పీకర్ తెలిపారు. మరి ఆ ప్రోగ్రామ్ అన్నటువంటి మీ దగ్గర సీఎం గారి ప్రోగ్రామ్ ఆల్రెడీ మీకు ఉందని అనుకుంటున్నాను. అయినా కానీ మరొకసారి మీ క్లారిఫికేషన్ చేయటం కోసం నేను ఈ ప్రోగ్రామ్ని మీకు తెలియచేస్తున్నాను. నేను 1 గంటకు డిపార్చర్ ఫ్రమ్ సీఎంస్ రెసిడెన్స్ టు గన్నవరం ఎయిర్పోర్ట్ బై రోడ్, 1:20 మధ్యాహ్నం అరైవల్ గన్నవరం ఎయిర్పోర్ట్, 1:30 డిపార్చర్ టేక్ ఆఫ్ ఫ్రమ్ గన్నవరం ఎయిర్పోర్ట్ టు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ బై ఫ్లైట్, 2:20 నుంచి అరైవల్ అట్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్, 2:40 నుంచి డిపార్చరు టేక్ ఆఫ్ ఫ్రమ్ విశాఖపట్నం టు హెలిపాడ్ అట్ తిమ్మాపురం ఆఫ్ ఆమదాల వలస మున్సిపాలిటీ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, 3:20 అరైవల్ 3:20 PM అరైవల్ అట్ హెలిపాడ్ అట్ తిమ్మాపురం ఆఫ్ ఆమదాల వలస మున్సిపాలిటీ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, 3:20కి అరైవల్ అవుతున్నారు. 3:20 PM టు ఇంటరాక్ట్స్ విత్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఫర్ 10 minutes. 3:40 PM కు డిపార్చర్ ఫ్రమ్ హెలిపాడ్ అట్ తిమ్మాపురం ఆఫ్ ఆమదాల వలస మున్సిపాలిటీ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ టు మ్యారేజ్ వెన్యూ అట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఆమదాల వలస. అంటే ఇక్కడికి వచ్చేపాటికి 3:50 PM టు 4:10 PM వరకు అదే అటెండ్స్ తమ్మినేని సీతారాం స్పీకర్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సన్స్ మ్యారేజ్ ఇక్కడ జస్ట్ ఉంటారు. అంటే 3:50 నుంచి 4:10 వరకు అంటే 20 నిమిషాలు. 4:15 నుంచి డిపార్చర్ ఫ్రమ్ మ్యారేజ్ వెన్యూ అట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఆమదాల వలస టు హెలిపాడ్ అట్ తిమ్మాపురం ఆఫ్ ఆమదాల వలస మున్సిపాలిటీ బై రోడ్, అరైవల్ అట్ హెలిపాడ్ అట్ తిమ్మాపురం ఆఫ్ ఆమదాల వలస మున్సిపాలిటీ 4:25. So 4:30 PM departure, take off from helipad at Timmapuram of Amdala Valsa municipality to Visakhapatnam by helicopter. 5:10 PM arrival at Visakhapatnam airport. 5:20 PM departure, take off from Visakhapatnam airport to Delhi by flight, Delhi airport. 7:20 PM arrival at Delhi airport. 7:35 PM departure from Delhi airport to 1 Janapat by road. 8:20 PM at arrival at 1 Janapat, night halt at Delhi. This is the program. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా నవరత్నాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నారు. ఈ రోజు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు పడి రైతులు, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క దీవెనతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం, ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రి అయినాక దేశం బాగుపడాలన్నా, ప్రతి ఇల్లు బాగుపడాలన్నా, సంపద రావాలన్నా, ఆర్థికంగా ఇబ్బందులు తొలగాలన్నా ఇంగ్లీష్ మీడియం అవసరమని విద్య కోసం ఆయన ఇస్తున్నంత ఇంపార్టెంట్ ఇండియాలోనే ఎవరు ఇవ్వటం లేదు. ఆరోగ్యం పైన కానీ, అదేవిధంగా విద్య పైన కానీ, రైతుల విషయంలో కానీ కులాన్ని, మతాన్ని, పార్టీని చూడకుండా భగవంతుని ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ ప్రేమను పొందుతున్నారు. పేదవాళ్ళ తలరాత్రలు మార్చాలని ఒక దృక్పథంతో పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డికి భగవంతుని ఆశీస్సులు, మీ ఆశీస్సులు, ప్రజలు ఆశిస్తున్నారు. ఇప్పుడు స్వల్ప విరామం. బయట నుంచి వచ్చే వాళ్ళే ఉంటున్నారు కానీ మన జిల్లా వాసులకి తక్కువ ఉంటుంది అనేది ఒక ఇది ఉంది. ఏదన్నా మరి హైలీ టెక్నికల్ వాళ్ళైతే తప్ప. అలాగే ఉమెన్ ట్రాఫికింగ్ అనేది ఎప్పటి నుంచో కదిరిలోనే ఎక్కువ జరుగుతుంది అని జరిగిందని చెప్పారే కానీ
లంచగొండలు అయితేనేమి అధికార దుర్వినియోగం చేసేటువంటి ఆఫీసర్స్ ఎక్కువైపోయారు. గతంలో ఉండింది, డెఫినెట్గా మీరు చెప్పింది వాస్తవమే. కదిరి శాసనసభ్యులు డాక్టర్ పి వెంకట సిద్ధారెడ్డితో ప్రత్యేక ముఖాముఖి మీ దూరదర్శన్ సప్తగిరిలో ఆదివారం రాత్రి 7:30 విరామ అనంతరం వార్తలకు పునఃస్వాగతం. రాష్ట్ర ప్రభుత్వమే రాజధాని అభివృద్ధికి బాధ్యత వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఈ రోజు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రం నిధులిచ్చినా అభివృద్ధి చేపట్టలేదు అన్నారు. రాజధానిగా అమరావతి విషయంలో బీజేపీ కట్టుబడి ఉంది అన్నారు. రాజధాని నిర్మాణంలో భూములిచ్చిన రైతులకు పరిహారం ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్నారు అన్నారు. రాష్ట్రంలో పోలవరం, రాజధాని అంశాలే కాక పరిష్కారం కాని అంశాలను ఎన్నో ఉన్నాయని వాటిని సత్వరమే పరిష్కరించాలన్నారు. Is Andhra Pradesh people voice. There is no capital in Andhra Pradesh. On that issue, they start for 1 week to Padayatra and 29 villages. Actually, BJP is committed for capital of Amaravati only. We support in a big way for Amaravati. 6,500 crores for the sanction for the last government. At the same time, 2,000 crores for Amaravati Smart City. In and around at Amaravati, we are started to Amaravati to Anantapuram 6 ways, almost 13,000 crores. We complete the Kurnool to Amaravati road. We complete the Vijayawada to Machilipatnam 4 ways. We will almost complete the 6 ways of Vijayawada to Elur, and we are complete the AIMS Hospital and Agriculture University and Design University. At the same time, we are completed in Vijayawada flyovers of 3. All these issues only for the consideration of capital. విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా మంజూరైన కొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అమలుకు తక్షణ చర్యలు తీసుకోవాలని రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఈ రోజు పార్లమెంటులో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు లేఖను సమర్పించారు. విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జోనల్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణానికి భూమి, నిధులు అందుబాటులో ఉన్నాయని రైల్వే మంత్రి తెలిపారు. అనంతరం జీవీఎల్ మాట్లాడుతూ రైల్వే జోన్ను త్వరగా ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారన్నారు. భావి తరాలకు జాతీయ స్వాతంత్ర స్ఫూర్తిని అందించేలా హర్ఘర్ తిరంగా నిర్వహిస్తున్నామని గుంటూరు జిల్లా వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ రోజు గుంటూరులో కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో జాతీయ జెండా కోడ్ను సవరిస్తూ కేంద్రం ఇప్పటికే నిర్దేశాలు జారీ చేసిందని, పగలు రాత్రి కూడా జెండాను ఎగురవేయవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు ప్రతి ఇంటిపైన జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని కోరారు. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతీయ జెండాని మనకి పంపడం జరుగుతుంది. పగలు అట్లానే నైట్ కూడా మనం ఇంటిపైన ఉంచుకునే విధంగా కోడ్ను కూడా సవరించిన నేపథ్యంలో అందరికీ కూడా దీంతో పాటుగా అంతకుముందు జెండాని ఏ విధంగా చేయాలి అన్న వాటిని కూడాను సవరించి ఇప్పుడు అనేక రకాలుగా ఈ జాతీయ జెండాను రూపొందించుకోవడానికి కూడా వెసులుబాటు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనకి జెండాలన్నీ కూడా సప్లై అవుతాయి. ఈ అందరికి సంబంధించి దేశానికి సంబంధించినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం. అలాగే ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఇన్ని రకాలుగా ఎవరైతే సమరయోధులు ఉన్నారో వారిని స్మరించుకోవడం, చారిత్రాత్మక కట్టడాల గురించి, వాటి గొప్పదనాల గురించి ఒకసారి మనం మాట్లాడుకోవడం ఇవన్నీ జరుగుతాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలోని కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు 75 మీటర్ల జాతీయ జెండాతో మేరా భారత్ మహాన్ నినాదంతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాలయ ప్రిన్సిపల్ బి శేఖర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించేందుకు హర్ ఘర్ తిరంగా వంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేస్తాయని తెలిపారు. భారత ప్రభుత్వ ప్రధాని గౌరవనీయులైనటువంటి మోడీ గారు హర్ ఘర్ తిరంగా అంటే ప్రతి ఇంట్లో జాతీయ జెండాని ఆవిష్కరించడానికి పిలుపునిచ్చారు. ఈ పిలుపులో భాగంగా మన స్కూల్లో మనం మొదటగా జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఆ తర్వాత
75 మీటర్లు ఉన్నటువంటి పొడవైన జాతీయ జెండాను విద్యార్థులందరి చేత వీళ్ళందరూ తీసుకొని ఈ కాకినాడ మరియు వలసపాకల మా విద్యాలయం ఉన్నటువంటి వలసపాకల ఈ పరిసర ప్రాంతాల్లో ఈ జాతీయ 75 సెంటీమీటర్లు ఉన్నటువంటి జాతీయ జెండాను అన్ని ప్రాంతాల్లో తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్క ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అవగాహన కల్పించడం జరిగింది. ఎంపీ మాధవ్ వీడియో ఘటన దురదృష్టకరమని, దీనిపై పార్టీ విచారణ జరుపుతుందని, నిజాలు త్వరలోనే తెలుస్తాయని వైసీపీ ఎంపీ ఎంవీపీ సత్యనారాయణ అన్నారు. స్వామివారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గోరంట్ల మాధవ్ వీడియో వాస్తవమని తేలితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పార్టీ కఠిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. మళ్ళీ మనం ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి, మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరింత సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ నిన్న జరిగింది ఇక్కడ స్వామివారి సన్నిధిలో అటువంటి విషయాలు మనం మాట్లాడటం సరికాదు. అయినా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, అది మార్ఫింగా లేదంటే కావాలని ఎవరైనా ట్రాప్ చేశారా, ఏం జరిగిందనేది ఆల్రెడీ నేను మా ప్రతినిధి సజ్జలా గారు కూడా చెప్పారు. అటువంటిది ఏంటి అనేది పూర్తిగా ఎంక్వైరీ చేసి దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇటువంటి పనులు ఎవరు చేసినా కూడా పార్టీ కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని కూడా తెలియజేస్తుంది. ఉద్యోగాల కల్పన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పిందని బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రమోహన్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన యువ సంఘర్షణ యాత్రలో భాగంగా ఈరోజు కడపలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సురేంద్రమోహన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కనీసం 100 మందికి ఉద్యోగాలు కల్పించే ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేకపోయారు అన్నారు. యువతకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికే బీజేపీ యువ మోర్చా యువ సంఘర్షణ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో 2,40,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాడు. 3 సంవత్సరాలు గడిచింది. ఒక్కటంటే ఒక్కటి ఏపీపీఎస్సీ ద్వారా ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చినటువంటి వ్యక్తి కాదు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి. ఈ యొక్క కడప నడి బొడ్డు నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా భారతీయ జనతా యువ మోర్చా 2 ప్రశ్నలు అడుగుతుంది. నిన్నగాక మొన్న నీ యొక్క పార్టీకి సంబంధించినటువంటి ప్లీనరీలో 98% హామీలు నెరవేర్చినానని చెప్పావు. నువ్వు చెప్తున్నటువంటి నీ యొక్క భగవద్గీత అయినటువంటి నీ నవరత్నాలని అన్ని కూడా 98% పూర్తి చేసినానని చెప్పి పబ్లిక్ ని మోసం చేసేటువంటి ఆలోచన చేసినావు. మరి 9లో నీ యొక్క మద్యపాన నిషేధం ఉంది. మరి మద్యపాన నిషేధం లేకుండా 98% నవరత్నాలు ఎలా పూర్తి అయ్యాయో చెప్పాలా జగన్మోహన్ రెడ్డి గారు. 3 సంవత్సరాలు నువ్వు అధికారంలోకి వస్తే 100 మందికి ఉద్యోగాలు ఉన్నటువంటి ఏదైనా ఒక సంస్థ వచ్చిందా ఈ రాష్ట్రంలో? ఇప్పుడు స్వల్ప విరామం. బయట నుంచి వచ్చే వాళ్ళే ఉంటున్నారు కానీ మన జిల్లా వాసులకి తక్కువ ఉంటుంది అనేది ఒక ఇది ఉంది. ఏదైనా మరి హైలీ టెక్నికల్ వాళ్ళైతే తప్ప. అలాగే ఉమెన్ ట్రాఫికింగ్ అనేది ఎప్పటి నుంచో కదిరిలోనే ఎక్కువ జరుగుతుంది అని జరిగిందని చెప్పారే కానీ లంచగొండలు అయితేనేమి అధికార దుర్వినియోగం చేసేటువంటి ఆఫీసర్స్ ఎక్కువైపోయారు. తమలో ఉండింది డెఫినెట్ గా మీరు చెప్పింది వాస్తవమే. కదిరి శాసనసభ్యులు డాక్టర్ పి వెంకట సిద్ధారెడ్డితో ప్రత్యేక ముఖాముఖి మీ దూరదర్శన్ సప్తగిరిలో ఆదివారం రాత్రి 7:30 విరామ అనంతరం వార్తలకు పునఃస్వాగతం. కేంద్ర దర్యాప్తు సంస్థలను బెదిరించేందుకే కాంగ్రెస్ నిరసనలు చేస్తోందని బీజేపీ సీనియర్ నాయకులు రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. ఈ రోజు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ధరల పెరుగుదల మరియు ద్రవ్యోల్బణంపై కాంగ్రెస్ చేపట్టిన నిరసనలు కేవలం సాకు మాత్రమే అన్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం అంశాలపై పార్లమెంటులో చర్చకు వచ్చినా కాంగ్రెస్ నేతలు చర్చించడానికి సిద్ధంగా లేరన్నారు. से लगा रहा हूं, अभी 2 दिन पहले जो सदन की चर्चा हुई उसमें कांग्रेस पार्टी के लोगों ने भाग लिया कि नहीं लिया? बड़े तीखे
निम्न स्तर के आरोप लगाए कि नहीं लगाए, ये झूठ क्यों बोला राहुल गांधी ने कि उनको बोलने नहीं दिया जाता है? ये देश को बताना जरूरी है। तो महंगाई और बेरोजगारी एक बहाना है, सही कारण है ईडी को धमकाना, डराना और परिवार को बचाना कि कांग्रेस का लोकतंत्र भ्रष्टाचार तंत्र था। डेमोक्रेसी अंडर कांग्रेस पार्टी had become an epitome of corruption। आज नरेंद्र मोदी की अगुवाई में सत्ता के गलियारों में बिचौलियों के लिए दरवाजे बंद हैं। डिफेंस डील में कोई कट नहीं होती। तो कांग्रेस पार्टी और उनका जो पूरा तंत्र है जो भ्रष्टाचार पर चलता रहा है वो परेशान है, और उसकी व्यथा राहुल गांधी की बातचीत में दिखाई पड़ती है। आज राहुल गांधी ने कहा मैं सत्य बोलता हूं, बहुत कस के कहा ना। तो राहुल गांधी अगर आप इतना सत्य बोलते हैं तो एक बार देश को बता दीजिए आप बेल पर क्यों हैं। పునరుత్పాదక రంగంలో ఉపాధి అవకాశాలను మరింత పెంపొందించాల్సిన అవసరముందని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఈ రోజు ఆయన లోక్సభలో ఎనర్జీ కన్జర్వేషన్ సవరణ బిల్లు 2022పై జరిగిన చర్చలో మాట్లాడుతూ ఎనర్జీ కన్జర్వేషన్ సవరణ బిల్లు కాప్ సదస్సు నిర్ణయాలకు అనుగుణంగా ఉంది అన్నారు. పునరుత్పాదక శక్తి రంగంపై మరిన్ని పెట్టుబడులు రావాల్సిన అవసరముందన్నారు. సోలార్ ప్యానెల్ ఏర్పాటుకు 9,500 కోట్ల రూపాయలను కేటాయించడం హర్షణీయమన్నారు. which contains 5 nectar elements, right from sourcing 50% electricity from non-fossil fuels, reducing carbon emission by 1 billion tons, installation of 500 gigawatt hours of non-fossil energy capacity, achieving net carbon zero emission by 2070, and reducing the overall emissions. The road seems to be perfectly laid, but all we have to see is to what extent we will be able to extract the nectar. Since we have to take the states along, in spite of the fact that electricity is in the concurrent list under entry 38. Technically, the government of India can achieve this, but I feel unless and until the Honourable Minister takes the states along, it will be difficult to achieve all the 5 elements. Madam, the bill as I see it aims to act as a facilitator to achieve COP26 targets. So I feel the proposed legislation is in the right direction. It is not that since the bill has come, we are proposing to work on renewables. This is not true. In fact, we have shown rapid adoption of renewable energy sources during the last nearly 1 decade. If we are able to realize the set goals of even 50 to 60%, we will have huge savings in import bills, improving energy security, creating green jobs, attracting huge investments, and above all, we can advance the adoption of clean tech innovations, such as energy storage technologies and green hydrogen production, etc. భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా పారిశ్రామికీకరణ నిర్ణయాలు ఉండాలని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన లోక్సభలో ఎనర్జీ కన్జర్వేషన్ సవరణ బిల్లు 2022పై జరిగిన చర్చలో మాట్లాడుతూ పారిశ్రామిక విధానాల వల్ల గతంలో కంటే అధికంగా CO2 శాతం పెరిగిపోయిందని, దీనివల్ల వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయని అన్నారు. దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. Responsibility in protecting and making Earth a better place for the future generations. If you recall, madam, before industrialization in the 1700s, the concentration, CO2 concentration in the atmosphere was like around 280 ppm. But right now in 21-22, it has reached 420, 421 ppm, which is very high increase, and it's going to drastically affect the climate of the Earth. So if you see, ma'am, every year there is an increase of 1.8 ppm in the atmosphere, which is going to increase the temperature. Even a temperature increases by 1 degree, it is drastically going to affect the food security of the whole world. I mean, there have been studies which say that even a 1 degree increase is going to affect food production, food grain production by more than 6%. So these are alarming times, and the time for the introduction of the bill is absolutely very important, and I appreciate the minister for bringing this bill in the right time. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలను పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.